హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి జేఎన్టీయూకి స్ట్రీట్ షాపింగ్ కోసం వెళ్ళానండి. జనరల్గా మనకి కేపీహెచ్బి నుండి జేఎన్టీయూ రూట్ మొత్తము స్ట్రీట్ షాపింగ్ ఉంటుందన్నమాట. మనకు అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదండి. విఆర్కే సిల్క్స్ అని, విఘ్నేశ్వర సిల్క్స్ అని, తర్వాత కేఎల్ఎం ఫ్యాషన్స్, జహాపన, ఈ స్టోర్స్ అన్నిటికీ ఆపోజిట్ రూట్లోనే మనకి ఈ కంప్లీట్ స్ట్రీట్ షాపింగ్ అనేది ఉంటుందండి. ఈ జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్కి నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి. చాలాసార్లు వీడియోస్లో చూశానన్నమాట, స్ట్రీట్ షాపింగ్ అనేది జేఎన్టీయూలో బాగుంటుంది ఆ రోడ్లో అని చెప్పేసి. బట్ నేనైతే పర్సనల్గా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను రెగ్యులర్గా ఏంటంటే జనరల్ బజార్కి వెళ్ళేదాన్ని అనమాట స్ట్రీట్ షాపింగ్కి, ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడైనా సరే. అది మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి అట్టే ప్రిఫర్ చేసేదాన్ని. బట్ చాలామంది అంటున్నారు కదా, ఒకసారి చూద్దాము జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఒకసారి వెళ్దామని చెప్పేసి వెళ్ళానమాట. బట్ చాలా బాగుందండి. అంటే చాలా షాప్స్ ఉంటాయన్నమాట, చిన్న చిన్న కొట్టుల్లానే ఉంటాయి, కాకపోతే చాలా ఉంటాయన్నమాట. నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. నేను ఇక్కడ షాపింగ్ చేసిన తర్వాత నాకు మెయిన్గా అర్థమైంది అయితే ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుందండి. దట్టు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది చాలా చాలా బాగుందన్నమాట. జనరల్గా మనము ఎక్కడ స్ట్రీట్ షాపింగ్స్కి వెళ్ళినా కూడా ఇంత హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఎక్కడా కనిపించదండి. మనకి పార్టీ వేర్ అవ్వనివ్వండి, ట్రెడిషనల్ వేర్ అవ్వనివ్వండి, ఏదైనా సరే ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది కదండి, సో ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అలాంటి కలెక్షన్ ఉంది. ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట ఇయర్ రింగ్స్కి సంబంధించింది అయితే. అదే కాకుండా నార్మల్ యాక్సెసరీస్ ఉంటాయి కదండి, చైన్స్, నెక్లెసెస్, పార్టీ వేర్వి, ట్రెడిషనల్ వేర్వి, సీజెట్స్లలో, తర్వాత యాంటిక్ కలెక్షన్స్, ఇలా చాలా ఉన్నాయండి. ఈ పర్టికులర్ స్టోర్లో ఏంటంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుందన్నమాట. మనకి అంటే డ్రెస్సెస్కి, శారీస్కి మ్యాచ్ అయ్యే కలర్స్తో బుట్టలు అవనివ్వండి, చాంద్బాలి ఇయర్ రింగ్స్ అవనివ్వండి, చాలా కలెక్షన్ ఉంది. చూడొచ్చు ఇక్కడ అన్ని పేస్టల్ కలర్స్లో ఉన్నాయి, తర్వాత డార్క్ కలర్స్లో ఉన్నాయి, అండ్ కంప్లీట్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అండ్ వైటిష్ కలర్లో ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ కొంచెం పార్టీ వేర్వి హెవీగా ఉన్నవైతే 350, 250 అలా చెప్తున్నారు. బట్ బార్గెనింగ్ చేస్తే తక్కువకే ఇస్తారండి. అండ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అయితే బిలో 200 ఉంది. ఏదైనా సరే మనం కొంచెం ప్రైస్ అనేది వాళ్ళు చెప్పిన ప్రైస్ అనేది కాకుండా కొంచెం తగ్గించి అడిగి తీసుకోవడం బెస్ట్ అనమాట. నేను ఈ పర్టికులర్ షాప్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ చాలా బాగుంది, క్వాలిటీ బాగుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ చూసినంత ఇయర్ రింగ్స్ కలెక్షన్ నాకు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు కనిపించలేదండి. అంటే జనరల్గా నేను జనరల్ బజార్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళేదాన్ని, తర్వాత బేగం బజార్ అలా వెళ్తాం కదా, చార్మినార్, సో అన్ని చోట్ల కంటే కూడా నాకు పర్సనల్గా అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా చాలా నచ్చిందనమాట. సో పర్టికులర్గా మంచి పార్టీవేర్ ఇయర్ రింగ్స్ కావాలి, జుమ్కాస్ కావాలి, చాంద్బాలీస్ కావాలి అనుకుంటే ఒకసారి జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి విజిట్ చేయండి. చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏమంటారు, స్కార్ఫ్స్ అండి. స్కార్ఫ్స్ 100 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ దుపట్టాస్ అనమాట, ఇవన్నీ ఆర్గెన్జాలో ఉన్నాయి, నార్మల్ డిఫరెంట్ పార్టీ వేర్వి, డిఫరెంట్ కాటన్వి అలా కూడా ఉన్నాయన్నమాట. అన్నీ 250 అలా చెప్తున్నారు, బట్ బార్గెనింగ్ చేస్తే ఇంకా తక్కువ చేస్తారనమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ విషయానికి వస్తే చాలా షాప్స్ ఉన్నాయండి. అంటే కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ నాకు ప్రతి ఒక్క షాప్లో ఇంచుమించుగా సిమిలర్గానే అనిపించిందండి. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్. అండ్ డ్రెస్సెస్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ డిస్ప్లేవి 250 రూపీస్ అండి, ఇవి సేల్లో ఉన్నాయంట. సో ఏది తీసుకున్నా 250. అండ్ హ్యాంగ్ చేసినవి వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయని చెప్పారు. ఓన్లీ సేల్లో ఉన్నవి మటుకే ఇలా కింద అన్నీ డిస్ప్లే పెట్టారనమాట. అండ్ ఇక్కడ సైడ్కి చూపిస్తున్నవన్నీ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయండి. ఇవి 250 కాదనమాట, ఇవి ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉంటుంది అని చెప్పారు. అంటే నాకు ఇక్కడ పర్టికులర్గా డ్రెస్సెస్ కలెక్షన్ చూస్తే మటుకు అంత పెద్ద మంచి కలెక్షన్ లాగా అయితే ఏమీ అనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయి క్వాలిటీ. బట్ 250 రూపీస్లో ఆ క్వాలిటీ ఇవ్వడం అనేది చాలా మంచి ప్రైస్కే వచ్చినట్టు యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ టాప్స్, తర్వాత షర్ట్స్ అలాంటివి కూడా ఉన్నాయండి 250, 300 రేంజ్లో. సో చాలానే ఉంది కలెక్షన్.
ఈ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటాయి. ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట. ఒక్క స్టాల్ అని కాదండి, ఇలా డ్రెస్సెస్కి సంబంధించిన స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, తర్వాత దుపట్టాస్కి కూడా సపరేట్ షాప్స్ ఉందండి. ఒక 2 షాప్స్ చూశాను. పర్టికులర్గా నాకు ఈ షాప్ అయితే బాగా నచ్చింది. ఇది రెమెడీ హాస్పిటల్కి ఆపోజిట్ లేన్లోనే ఉందన్నమాట. డిఫరెంట్ దుపట్టాస్ ఉన్నాయండి. మనకి ఎలాంటి కలర్స్ కావాలంటే అలాంటి కలర్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లలో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా దుపట్టాస్ ఉన్నాయి. ఏదైనా సరే 250 రేంజ్లోనే చెప్పారండి. సో మనం బార్గెనింగ్ చేస్తే తక్కువకే ఇస్తారు. ఈ పర్టికులర్ షాప్లో అయితే దుపట్టాస్ కలెక్షన్, స్కార్ఫ్స్ కలెక్షన్ చాలా బాగుందండి. సో హ్యాంగ్ చేసినవి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకైతే కలెక్షన్ అంతా. అండ్ ఇక్కడ ఈ షాప్ అయితే మిస్ అవ్వద్దండి. ఇది వచ్చేసి మనకి విఆర్కే సిల్క్స్ పక్కన రెడ్ సాక్ షాప్ ఉంటుంది. దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇవన్నీ ఏంటంటే మనకి రా సిల్క్ అంటాం కదా, ప్యూర్ రా సిల్క్ కాదు. సో రా సిల్క్ టైప్ మెటీరియల్లోనే ఉంటుంది. ఇవన్నీ స్టిచ్డ్ కుర్తీస్ అండి. మీడియం లార్జ్ వచ్చేసి మనకి 450 ఉంటుంది ప్రైస్. అండ్ ఎక్సెల్ వచ్చేసి డబుల్ ఎక్సెల్ వచ్చేసి 550 చెప్పారు. ఎంత బాగున్నాయోనండి కలర్స్, అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి. అండ్ మంచి ట్రెడిషనల్ వేర్, పార్టీ వేర్ లాగా ఉన్నాయన్నమాట. మంచి అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయి. కలర్స్ కూడా ఒక్కటని కాదు, ప్లెంటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, పేస్టల్ షేడ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ షాప్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కలంకారీ కుర్తీస్ అండి. ఎంత బాగున్నాయో. అవి ఆఫ్టర్ వాష్ స్టిచ్ చేసిన కుర్తీస్ అంట. సో ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవని చెప్పారు. నేను ఇక్కడ కలంకారీ కుర్తీస్ తీసుకున్నాను. అలాగే ఇలా రా సిల్క్ చూపించాను కదండి, ఇది కూడా తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. మన సైజెస్ ఏంటంటే మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ వరకు కూడా ఉంటాయంట. సో లార్జ్ వరకు అయితే మనకు 450, దాని తర్వాత అయితే 550 అనమాట. ఎంత బాగున్నాయి కదా కలర్స్ అయితే, మంచి మంచి కలర్స్ అనమాట. టెంపుల్స్కి అలా ఏదన్నా ఫెస్టివల్స్కి వేసుకోవడానికి చాలా బాగా ఉంటాయి కలర్స్ అన్నీ. అండ్ కలంకారీ కుర్తీస్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. ప్లెంటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. మెరూన్, బ్లాక్, ఎల్లో, బ్లూ, ఇంకొకటని కాదు, మీకు కలంకారీ డిజైన్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది కదా. సో డిస్ప్లేలో కూడా పెట్టారు. మంచి మంచి కలెక్షన్ ఉందండి. అండ్ ఈ షాప్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 10:30 వరకు ఉంటుందంట అండి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క షాప్స్ వాళ్ళు ఒక్కొక్క టైమింగ్ చెప్తున్నారు. కొంతమంది మార్నింగ్ 10కే ఓపెన్ చేస్తారంట. సో ఈ పర్టికులర్ షాప్ అడ్రస్ వచ్చేసి విఆర్కే సిల్క్స్ పక్కన మనకి రెడ్ సాక్స్ అనే స్టోర్ ఉందండి. ఇందులో వీడియోలో కూడా యాడ్ చేశాను. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. నేను వెళ్ళగానే ఫస్ట్ ఇక్కడ కుర్తీస్ తీసుకున్న తర్వాతనే వేరే స్ట్రీట్ షాపింగ్ అంతా చేశానన్నమాట. అండ్ ఈ షాప్లో కూడా జ్యువెలరీ అయితే ఎంత బాగుందోనండి. ఈ బీడ్స్ చైన్ చూసారు కదా, ఈ బీడ్స్ చైన్ అనేది చాలా షాప్స్లలో ఉన్నాయండి విత్ లాకెట్ వచ్చినవి. కొంతమంది 250 చెప్తున్నారు, కొంతమంది 350 చెప్తున్నారు, కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఆఫ్టర్ డిస్కౌంట్ మేము 150కే ఇస్తామని చెప్తున్నారు. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలాగా చెప్తున్నారు. బట్ నాకు ఫైనల్గా అర్థమైంది అయితే ఇది 150 కంటే ఎక్కువ పెట్టొద్దు ప్రైస్ అనేది అర్థమైంది. బట్ కలర్స్ అయితే చాలా మంచి మంచి కలర్స్లో ఉన్నాయి. అండ్ ఈ ఆక్సిడైజ్డ్ నెక్ చైన్ చూసారు కదా, అది 180 చెప్పారు. డిస్కౌంట్ చేస్తారంట ప్రతి ఒక్కటి. అండ్ ఈ రోజ్ గోల్డ్ చైన్స్ డబల్ లేయర్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. అంటే ట్రెండీగా కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అవుతాయి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అలా వీటిలలో కూడా చాలా కలెక్షన్ ఉంది. అండ్ ఈ సింపుల్ యాక్సెసరీసే కాకుండా మంచి జ్యువెలరీ కలెక్షన్ అనేది వీళ్ళ దగ్గర ఉందండి. అంటే బ్లాక్ బీడ్ చైన్స్, నార్మల్ సింపుల్ చైన్సే కాకుండా హెవీ జ్యువెలరీ అంటాం కదండి. అంటే ఇప్పుడు మనం పట్టు చీరలు కట్టుకుంటే వేసుకోవడానికి, లేదు అంటే పార్టీ వేర్ శారీస్కి, లేదంటే ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే వేసుకోవడానికి కావాల్సిన మంచి మంచి హెవీ జ్యువెలరీ కలెక్షన్ కూడా వీళ్ళ షాప్లో ఉందన్నమాట. నాకైతే ఈ షాప్లో జ్యువెలరీ కలెక్షన్ బాగా నచ్చిందండి. సో ఈ సింపుల్ చైన్స్, సింపుల్ బీడ్ చైన్స్ విత్ లాకెట్సే కాకుండా హెవీ జ్యువెలరీ, మంచి ఫంక్షన్స్కి కావాల్సిన జ్యువెలరీ కలెక్షన్ కావాలంటే దీనికి వెళ్ళండి. ఈ షాప్ నేమ్ వచ్చేసి బాలాజీ జ్యువెలర్స్ అనమాట. సో చూడొచ్చు ఎంత బాగున్నాయో హెవీ జ్యువెలరీ అయితే. మంచిగా పట్టు చీరలు కట్టుకొని ఇలాంటి హెవీ జ్యువెలరీ వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది కదా. నాకైతే చాలా చాలా నచ్చాయండి. ప్రైస్ రేంజ్ వచ్చేసి కొన్ని 2000 చేంజ్ ఉన్నాయి, కొన్ని 3000 చేంజ్ ఉన్నాయి. అండ్ ఇలాంటి గోల్డెన్ షేడ్లో వచ్చిన జ్యువెలరీయే కాకుండా వీళ్ళ దగ్గర కంప్లీట్ సీజెట్స్కి సంబంధించిన జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉందండి. అండ్ ఈ పర్టికులర్ సెట్ అయితే బాగా నచ్చింది. సింపుల్గా బాగుంది కదా. అండ్ ఈ సీజెట్స్ సెట్స్ చూసారా ఎంత బాగున్నాయో.
పింక్ స్టోన్స్లో ఉన్నాయి, గ్రీన్లో ఉన్నాయి, కంప్లీట్ వైట్ స్టోన్స్లో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఇవి ప్రైస్ రేంజ్ వచ్చేసి 2200, 2500, 3000 చేంజ్ అలా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క సెట్ ప్రైస్ అనేది ఒక్కొక్కలా ఉందండి. కొన్ని ఏంటంటే డబుల్ చైన్ వచ్చినవి ఒకే సెట్ లాగా ఉంటాయి చూసారా, అలా ఉన్నాయి. కొన్ని ఏంటంటే లాంగ్ లెంత్ హారం ఉంటాయి కదా, అలా ఉన్నాయి. తర్వాత గుట్టపూసలు చైన్స్ ఉంటాయి కదా వితౌట్ లాకెట్, అలా కూడా ఉన్నాయి. బట్ అసలు హెవీ జ్యువెలరీ కలెక్షన్ అయితే నాకు భలే అనిపించిందండి. అంటే స్ట్రీట్ షాపింగ్లో ఇంత మంచి కలెక్షన్ ఉంటుందా అని అనిపించింది అనమాట. జనరల్గా నేనైతే బేగం బజార్లో చూస్తాను ఇట్లాంటి స్టాక్ అంతా. పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, అక్కడ శృంగార్ అని, తర్వాత ఓం ప్రకాష్ అని, అలాంటి జ్యువెలరీ షాప్స్లలో చూసినటువంటి కలెక్షన్ వీళ్ళు ఇక్కడ స్ట్రీట్ షాప్లోనే ఇంత మంచి ప్రైజెస్లో ఇస్తున్నారు అనిపించింది అనమాట. ఈ సీజర్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. 2000 అబోవ్ పెడితే మటుకి మంచి మంచి కలెక్షన్ ఉందన్నమాట. కొన్ని ఏంటంటే 1800, 1400 కూడా ఉంది. అండ్ ప్రతి ఒక్కటి మనకి డిస్కౌంట్ చేస్తామని చెప్పారు. అండ్ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ మనకి విత్ ఇయర్ రింగ్సే వచ్చాయన్నమాట. అండ్ ఈ 2 లైన్స్ సెట్ అయితే భలే అనిపించిందండి. ఇందులో మనకి గ్రీన్ కలర్లో ఉంది, పింక్ స్టోన్స్లో ఉంది, అండ్ కంప్లీట్ వైట్ స్టోన్స్లో ఉంది. అండ్ ఈ 2 లేయర్ది చిన్న చిన్న లాకెట్స్ లాగా వచ్చేసి గ్రీన్ భలే అనిపించింది. ఇందులో వైట్ ఉంది, గ్రీన్ ఉందండి. సో ఎవరైతే మంచి పార్టీ వేర్, ఫంక్షన్ వేర్ జ్యువెలరీ కోసం అయితే చూస్తున్నారో ఈ పర్టికులర్ షాప్కి వెళ్ళడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. మంచి కలెక్షన్ ఉంది, దట్టు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. ఇలా హెవీ జ్యువెలరీ కాకుండా బ్లాక్ బీడ్స్ చైన్స్లో కూడా మంచి మంచి కలెక్షన్ ఉందండి. 2 లైన్స్ వచ్చిన బ్లాక్ బీడ్స్, తర్వాత సింగిల్ లైన్ వచ్చినవి, అండ్ 3/4 లెంత్ వచ్చిన బ్లాక్ బీడ్ చైన్స్, అండ్ లాంగ్ లెంత్ వచ్చిన బ్లాక్ బీడ్ చైన్స్, అలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. ఈ బ్లాక్ బీడ్స్ చైన్స్ కూడా 2 లేయర్స్ది లాంగ్ లెంత్ వచ్చిందనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ 300, 350 అలా చెప్తున్నారు. మనకి ఇంకా తగ్గిస్తారు. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అంటే శారీస్కి మనము బ్లాక్ బీడ్స్ చైన్స్ వేసుకోవాలి అంటే రెగ్యులర్గా ఇలాంటి కలెక్షన్ బాగుంటుంది. అండ్ దీని పక్కనే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి లేడీస్కి కావాల్సిన ఫ్యాషన్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయన్నమాట ఒక షాప్లో. ఈ షాప్ వచ్చేసి మనకి మలబార్ గోల్డ్ షాప్ ఉంది కదండి, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది. మీకు కనిపిస్తుంది చూడొచ్చు. హెయిర్ యాక్సెసరీస్ అయితే ఎంత బాగున్నాయనండి. బనానా క్లిప్స్ ఉన్నాయి, నార్మల్ రెగ్యులర్గా నేను యూజ్ చేసే ఇలాంటి క్లిప్స్ జనరల్గా అన్ని ప్లేసెస్లో దొరకవు, ఇక్కడ అవి కూడా ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకి కావాల్సిన బటర్ఫ్లై క్లిప్స్ ఉన్నాయన్నమాట. ఇదైతే ఏంటంటే కంప్లీట్ సెట్ అనమాట. 60 రూపీస్ చెప్పారు, బట్ బార్గెనింగ్ చేస్తే ఇంకా తక్కువ చేస్తారు. ఇవే కాకుండా సెంటర్ క్లిప్స్ ఉన్నాయి, బనానా క్లిప్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ టిక్లీస్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 10 రూపీస్ అండి. ఎంత మంచిగా ఉన్నాయో, క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. నేను ఈ షాప్లో బనానా క్లిప్స్ తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను, అండ్ టిక్లీస్ కూడా తీసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. ఏమంటారు, ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఈ పార్టీ వేర్ క్లచెస్ చూసారా, పర్ల్స్ వచ్చినవి, అవి 200 or 220 అలా చెప్పారండి. బట్ ఇంకా తగ్గిస్తారనమాట మనం అడిగితే. హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ రెగ్యులర్గా నెయిల్ పాలిషెస్ వేసుకోవాలంటే నెయిల్ పాలిషెస్ కలెక్షన్ ఉంది. ఒకటేం కాదండి, మనకు అమ్మాయిలకు కావాల్సిన ఫ్యాషన్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయన్నమాట. టిక్లీస్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ అన్ని బుట్టిల్లో వేసి పెట్టారనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి కలెక్షన్ నచ్చుతుంది కదా, సో అందరికీ నచ్చేలాంటి కలెక్షన్ ఉందని అనిపించింది నాకు పర్సనల్గా అయితే. సో హెయిర్ క్లచెస్, హెయిర్ బ్యాండ్స్, టిక్లీస్, వాటితో పాటు ఇయర్ రింగ్స్ అయితే సూపర్ ఉన్నాయండి కలెక్షన్. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ. సో డిస్ప్లేలో మీరు చూడొచ్చు ఎంత బాగుందో కలెక్షన్. ఇక్కడ కూడా 200 అలా చెప్తున్నారు, బట్ మనకి తగ్గిస్తారు. 150, 180, 160 ఆ రేంజ్లోనే వచ్చేస్తాయన్నమాట. సో ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఎన్ని షాప్స్ ఉన్నాయోనండి. అసలు జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ ఇంత బాగుంటుందా అనిపించింది నాకైతే. సో స్ట్రీట్ షాపింగ్ అంటే నార్మల్ కలెక్షన్ ఉంటుంది అనుకున్నాను నేను పర్సనల్గా. బట్ ఎంత మంచి కలెక్షన్ ఉందంటే మనకి బయట కూడా ఎక్కడ దొరకని కలెక్షన్స్ ఉన్నాయండి. జ్యువెలరీ కలెక్షన్స్లో కూడా డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయండి. అంటే ఇందాక చూపించినట్టు ఫంక్షనల్ వేర్, హెవీ జ్యువెలరీ అనేది ఒక షాప్లో చూపించాను కదా, సో అలాంటివే కాకుండా అందులోనే ఇంకొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టీ వేర్ జ్యువెలరీ కలెక్షన్ అనేది చాలా షాప్స్లలో ముందల్నే మనకి డిస్ప్లే ఇలా పెట్టారనమాట.
ఇది 1200 1400 అలా చెప్పారు. అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలా చెప్తున్నారండి. వీళ్ళేమో 1400 చెప్పారు, ఇంకొక షాప్లో అడిగితే 900 బట్ మేము 700కే ఇస్తామన్నారు. అంటే మేబీ క్వాలిటీ డిఫరెన్స్ అయినా అయి ఉండాలి, లేదంటే ప్రైస్ అనేది అయినా తక్కువ ఉంటే వీళ్ళు ఎక్కువ చెప్తే మనం తగ్గిస్తేనే తగ్గుతూ ఉండాలి. సో ఏదేమైనా కూడా స్ట్రీట్ షాపింగ్లో ఎప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా మనము కొనుక్కోవాలన్నమాట. అంటే ప్రైస్ ఎంత పెట్టొచ్చు అనేది ఒక ఐడియా ఉండాలి. వాళ్ళు ఎంత చెప్తే అంత పెట్టేస్తే చాలా కష్టము. మెయిన్ థింగ్ అయితే స్ట్రీట్ షాపింగ్లో డైరెక్ట్గా అస్సలు తీసుకోవద్దండి, కంపల్సరీ బార్గెనింగ్ చేసి తీసుకోవాలి, లేదంటే చాలా కాస్ట్ పెడతాము. అంటే నేను ఒక్కొక్క షాప్స్లలో ప్రైజెస్ ఎలా ఉన్నాయని కనుక్కుంటూ వెళ్తుంటే నాకు అర్థమైందనమాట. అంటే ఓకే, కొన్ని షాప్స్లో ఏంటంటే చాలా ఎక్కువ చెప్పి తగ్గిస్తున్నారు, కొన్ని షాప్స్లో ఏంటంటే ఓకే ఒక రీజనబుల్ రేంజ్ చెప్పి మనకు కొంత తగ్గిస్తున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారనమాట. సో ఒక షాప్లో తక్కువకే ఇచ్చారు కదా అని చెప్పేసి అన్నిట్లలో అలాగే ఇస్తారు అని చెప్పేసి అనుకోవద్దనమాట. సో మనము దానికి ఎంత ప్రైస్ పెట్టొచ్చు అనేది మనకు కొంచెమన్నా ఐడియా ఉంటుంది కదా. సో దాని బేసిస్లో మనం ఎంతవరకు పెట్టొచ్చు అనే ఐడియాతోని దాన్ని ప్రైస్ కనుక్కొని అంతవరకు తగ్గిస్తే తీసుకోవడం బెస్ట్ అనమాట. ఈ పర్టికులర్ షాప్లో అయితే చిన్నపిల్లలకి చైన్స్ అండి, ఇవన్నీ ఎంత బాగున్నాయో అసలు, చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. కిడ్స్కి జనరల్గా మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసినప్పుడు ఇలాంటి చైన్స్ వేస్తే చాలా బాగుంటాయి. అండ్ పిల్లల కోసం కావాల్సిన క్లచెస్ చిన్నవి పెడతాం కదా, సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఈచ్ మనకి వచ్చేసి 60 రూపీస్ అలా చెప్పారు. 60 ఉన్నాయి, 50 ఉన్నాయి. సో మనం అడిగితే ఇంకా తగ్గిస్తారని అనుకుంటున్నాను నేనైతే. పర్టికులర్ షాప్లో అయితే ఇన్విజిబుల్ చైన్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. సింపుల్వి ఉన్నాయన్నమాట. మరీ హెవీ వచ్చినవి అయితే ఏం లేవు. ప్రతి ఒక్కటి 350 రేంజ్, 300, 250 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అంటే దానిపైన ఉన్న వర్క్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ ఉంది. చిన్నవైతే 250, 200 ఉన్నాయి, పెద్దవైతే 300, 350 అలా ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ చూసినంత ఇన్విజిబుల్ చైన్స్ కలెక్షన్ అయితే నేను వేరే షాప్స్లో చూడలేదు. చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో చాలా షాప్స్లలో మనకి ఇన్విజిబుల్ చైన్స్, తర్వాత బ్లాక్ బీడ్ చైన్స్ చాలా ఉంటుందండి కలెక్షన్. సో మీరు అన్నిటి దగ్గర చూస్తూ ఉండండి, మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. నాకు పర్టికులర్గా పర్సనల్గా అయితే ఈ పర్టికులర్ షాప్లో ఇన్విజిబుల్ చైన్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి. అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి, 350, 300, 250 అదే రేంజ్లో ఉన్నాయి. అండ్ మనం అడిగితే మళ్ళీ తగ్గిస్తారనమాట. అండ్ కలెక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో ఇలా ఒక్కొక్క షాప్ పక్కనే ఉంటాయండి. జ్యువెలరీస్ షాప్స్ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ షాప్స్ ఉంటాయి, అండ్ ఫుట్వేర్ షాప్స్ ఉన్నాయి, తర్వాత లగేజ్ బ్యాగ్స్కి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. అండ్ చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి. చిన్నపిల్లలకు కావాల్సిన కలెక్షన్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకు కావాల్సిన డ్రెస్సెస్ షాప్స్ ఉన్నాయి. అన్ని చిన్న కొట్టులేనండి. పెద్ద షాపింగ్ మాల్స్కి ఆపోజిట్లోనే ఇవి ఉంటాయి అనమాట. మధ్యలో ఒక పెద్ద రోడ్డు వస్తుంది, దాని ఆపోజిట్లో ఉంటాయి, అంతే అనమాట. బట్ ఇక్కడ కలెక్షన్ అంతా చూడాలంటే చాలా ఓపిక ఉండాలన్నమాట. ఒక 2 to 3 hours టైం అయితే పడుతుంది. చూడగానే ఒకే షాప్లో తీసుకోకుండా మనం చూస్తూ ఉంటే ఇంకా ఒకదానికి మించిన ఒకటి షాప్స్ ఉంటూనే ఉన్నాయి. కలెక్షన్ కూడా ఒక షాప్లోకి మించిన కలెక్షన్ ఇంకో షాప్లో ఉంటూనే ఉన్నాయన్నమాట. సో ఎక్కడ అసలు కలెక్షన్ అనేది తక్కువ ఉంది అని అయితే నాకు అనిపించలేదు. ప్రతి ఒక్క షాప్లో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి.
కొన్నిట్లలో ఏంటంటే రిపీటెడ్ కలెక్షన్సే మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ కొన్ని షాప్స్లో ఏంటంటే చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ అయితే. ఈ స్ట్రీట్ షాపింగ్లో మనకి చిన్నపిల్లలకి స్పెక్స్ అవనివ్వండి, సన్ గ్లాసెస్ పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. అండ్ అవే కాకుండా దీని పక్కనే ఒక స్టాండ్ పెట్టి ఒకతను ఉన్నాడండి. ఈయన దగ్గర ఏంటంటే కలెక్షన్ ఎంత బాగుందోనండి. జస్ట్ ఒక స్టాండ్కి ఎన్ని రకాల కలెక్షన్ అని హ్యాంగ్ చేసి పెట్టాడంటే చాలా కలెక్షన్ ఉందన్నమాట. మీరు చూడొచ్చు ఈ నెక్ సెట్స్. ప్రైస్ వచ్చేసి 1500 చెప్పాడండి ఈ సెట్స్ అయితే. బట్ ఇంకా తగ్గిస్తాడు బార్గెనింగ్ చేస్తే. ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. గ్రీన్, మెరూన్, లావెండర్, బ్లాక్ అలా చాలా కాంబినేషన్స్లో ఉన్నాయి. అలాంటి సెట్స్లోనే మనకి చోకర్ టైప్లో ఇంకా మోడల్స్ వచ్చాయి. అండ్ ఇవి చూసారండి, వీటిలలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. ఇదైతే కంప్లీట్ గోల్డ్ పైన మనకి డిఫరెంట్ స్టోన్స్ లాగా వచ్చింది కదండి. ఈ పర్టికులర్ మోడల్ ఏంటంటే సీజెట్స్ స్టోన్స్తో వచ్చిందనమాట. అన్నీ 800, 1200, 900 ఆ రేంజ్లో చెప్తున్నారు. సో మనం అడిగితే కంపల్సరీగా తగ్గిస్తారనమాట. చూడ్డానికి ఒక సింగిల్ స్టాండ్కే పెట్టాడండి ఇతను. కాకపోతే కలెక్షన్ ఎంత బాగుందో చూడండి. బ్లాక్ బీడ్స్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి. పర్టికులర్గా ఈయన దగ్గర నెక్ సెట్స్తో పాటు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ బాగుందనమాట. 200 నుండి 150 నుండి స్టార్ట్ చేస్తే 400 రేంజ్ వరకు కూడా మనకి ఇక్కడ బ్లాక్ బీడ్ చైన్స్ అనేవి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా పర్టికులర్గా మంచి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కావాలని వెతుకుతున్నట్లయితే జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళండి. అక్కడ చాలా బాగుంది కలెక్షన్. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క స్టాల్కి పక్కన ఒక్కొక్కటి ఉంటూనే ఉంటాయండి. మనకి ఆర్కే కలెక్షన్స్ షాప్ ఉంది కదండి, ఆల్మోస్ట్ అదే షాప్ దగ్గర మనకి ఆపోజిట్ లేన్లో ఈ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో పర్టికులర్గా ఈయన దగ్గర అయితే నాకు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చాలా చాలా నచ్చిందండి. ఒక్కటని కాదు, ఎంత కలెక్షన్ ఉందో. మళ్ళీ కలర్స్ కూడా అండి, స్టోన్స్లలో కూడా గ్రీన్లలో, మెరూన్, తర్వాత వైట్లో, తర్వాత కంప్లీట్ పేస్టల్ కలర్స్లో అలా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇన్విజిబుల్ చైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి కలెక్షన్. జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో నాకు బాగా కనిపించిన వచ్చేసి బ్లాక్ బీడ్ చైన్స్ కలెక్షన్, తర్వాత ఇన్విజిబుల్ చైన్స్ కలెక్షన్, తర్వాత ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుందండి. నార్మల్గా డ్రెస్సెస్ అలాంటివి నాకు పెద్దగా నచ్చలేదు. ఓన్లీ నేను మీకు చూపించిన కలంకారీ డ్రెస్సెస్ ఉన్న స్టాల్ ఉంది కదండి, అక్కడ తప్పించి నాకు పెద్దగా వేరే ఎక్కడ డ్రెస్సెస్, టాప్స్ అంతగా నచ్చలేదండి. బట్ మనకి ఫ్యాషన్ యాక్సెసరీస్కి సంబంధించిన అవనివ్వండి, లేదంటే హెయిర్ యాక్సెసరీస్ అవనివ్వండి, ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక షాప్కి మించిన కలెక్షన్ ఇంకో షాప్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ రెడీమేడ్ మనకి మగ్గం వర్క్ వేసిన బ్లౌజెస్వి క్లాత్స్ దొరుకుతున్నాయి అనమాట. అంటే ఆల్రెడీ మగ్గం వర్క్ వేసినవి క్లాత్స్ అమ్ముతున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ 450 అలా ఉన్నాయండి. హెవీ వర్క్ ఉన్నాయి అయితే మనకి 1300, 1600 అలా చెప్తున్నారనమాట. ఇలా మగ్గం వర్క్ వేసిన బ్లౌజెస్ ఒక 2 స్టాల్స్లలో చూశానండి. ఇవి ఆర్కే కలెక్షన్స్ షాప్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్లోనే ఉన్నాయన్నమాట. చాలామంది శారీస్ షాపింగ్ అన్నీ చేసుకొని మ్యాచింగ్ కోసం ఇక్కడికి వచ్చి ఈ మగ్గం వర్క్కి సంబంధించిన బ్లౌజెస్ అనేవి సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు. అంటే నార్మల్ ఉందండి, మంచి సూపర్ వర్క్ లాగా నీట్గా అట్లా ఏం లేదు. క్లాత్ కూడా నార్మల్ హాఫ్ పట్టు అంటాం కదా, అలాంటి క్లాతే.
బట్ ఏంటంటే తక్కువ ప్రైస్లో మనకి వర్క్ బ్లౌజెస్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇక్కడ కలెక్షన్ చాలా బాగా దొరుకుతుందండి. సో 450 రేంజ్ నుండి స్టార్ట్ చేస్తే 1300, 1600 బిలో 2000 మంచి మంచి వర్క్స్ అయితే దొరుకుతున్నాయి. ఇందాక చెప్పాను కదండి, బ్లాక్ బీడ్స్ చైన్స్, ఇన్విజిబుల్ చైన్స్ కలెక్షన్ అయితే చాలా ఉంటుందని. సో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన స్టాల్స్లలో ఇలా పెడుతూనే ఉన్నారనమాట. ఇక్కడ కలెక్షన్ కూడా బాగుంది బ్లాక్ బీడ్స్ది. బ్లాక్ బీడ్స్ ప్రైస్ వచ్చేసి మనకి 200, 250, 350 లోపే చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. కొన్ని అయితే 100, 150లో కూడా ఉన్నాయి. ఈ షాప్లో ఇన్విజిబుల్ చైన్స్, బ్లాక్ బీడ్ చైన్స్ అవే కాకుండా మనకి కలర్డ్ బీడ్స్ ఉంటాయి కదండి. సో కలర్డ్ బీడ్స్కి చైన్స్కి వాటికి లాకెట్స్ వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ కలర్స్లలో కావాలి అనుకుంటే అవి కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఒక బండిలాగా ఉందండి. బండి పైన బ్యాంగిల్స్ పెట్టాడనమాట. మనకి ఒక్క సెట్ వచ్చేసి 100 రూపీస్ చెప్పాడు. ఏది తీసుకున్నా, ఏ సైజ్ తీసుకున్నా కూడా 100 రూపీస్ అనమాట. సో ఇలాంటి కలర్ బ్యాంగిల్సే కాకుండా మనకి అంటే సిల్వర్ కలర్లో, గోల్డ్ కలర్లో ఉంటాయి కదండి. సో ట్రెడిషనల్ వేర్ బ్యాంగిల్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇందులో సెట్ ఆఫ్ 2 అలా ఉన్నాయన్నమాట. ఏదైనా సరే 100 రూపీస్ అనమాట. ఇందులో మనకి ఏది తీసుకున్నా కూడా ఈ బండి పైన బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అండి. చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి. అండ్ మనకి అన్ని సైజెస్లో బ్యాంగిల్స్ అనేవి దొరుకుతున్నాయండి. చాలా బాగుంది ఈ బండి దగ్గర కలెక్షన్ అనేది. స్టోర్ నేమ్ వచ్చేసి నక్షత్ర అండి. ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా బయట పెట్టారు, మెటల్ బ్యాంగిల్స్ అనమాట. 3 డజన్స్ వస్తాయంట. ఏది తీసుకున్నా కూడా 100 రూపీస్. సో ఈ షాప్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానివ్వండి, బ్యాంగిల్స్ కలెక్షన్ కానివ్వండి, లేదంటే హెయిర్ యాక్సెసరీస్ అవి కూడా చాలా బాగున్నాయన్నమాట. మనకి ఇయర్ రింగ్స్ అన్నీ ఇక్కడ ఇలా డిస్ప్లే చేసి పెడతారండి. చాలా మంచి కలెక్షన్ ఉంది. కలర్ఫుల్గా కలర్స్గా మనకి ఇయర్ రింగ్స్ కావాలంటే, అంటే పార్టీ వేర్గా మనకి డ్రెస్సెస్కి కానివ్వండి, శారీస్కి కానివ్వండి, మ్యాచింగ్ కోసం చూస్తున్నాం కదా కలర్స్వి. సో అలాంటివి మనకి ఇక్కడ బాగా దొరుకుతున్నాయండి డిఫరెంట్ కలర్స్లలో. ప్రైస్ వచ్చేసి మనకి 200, 250, 300 అలా చెప్తున్నారు. సో మనం బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారనమాట. ఏదైనా సరే ఇక్కడ బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారండి ప్రతి ఒక్కటి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చిన్న స్టర్ట్స్ లాంటివి కావాలంటే స్టర్ట్స్ లాగా ఉన్నాయి, లేదు జుమ్కాస్ కావాలంటే జుమ్కాస్ ఉన్నాయి, లేదంటే చాంద్ బాలీస్ కావాలి అంటే అలా కూడా ఉన్నాయన్నమాట. సో ఒక్క మోడల్ అని కాదండి, ఇప్పుడు ట్రెండ్కి తగ్గ మోడల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్. సో పార్టీవేర్ ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయండి. అండ్ వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. జనరల్గా మనము గ్యారంటీ బ్యాంగిల్స్ అని అంటాం కదా, పాతకాలంలో మనకి బాక్స్లలో పెట్టి అమ్మేవాళ్ళు. సో అలాంటి బ్యాంగిల్స్ ఉన్నాయి. అవి కాకుండా మనకి శారీస్కి మ్యాచింగ్ అయ్యే గాజు బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 6 అలా. సో బాక్స్లలో పెట్టి అవి కూడా ఉన్నాయన్నమాట. 200, 250, 300, 350 ఆ రేంజ్లలో ఉన్నాయి. సో ఏదైనా సరే మనకి బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు ఇక్కడ. అండ్ క్లచెస్ కలెక్షన్ కూడా ఎంత బాగుందోనండి. హెయిర్ బ్యాండ్స్, క్లచెస్, బనానా క్లిప్స్, తర్వాత శారీ పిన్స్, పెద్ద పెద్ద క్లచెస్, ఇలా చాలా కలెక్షన్ ఉందన్నమాట. మనకి ఏది కావాలన్నా కూడా అమ్మాయిలకు సంబంధించినవి ఇక్కడ ప్రతి ఒక్కటి దొరికిపోతాయన్నమాట. ఈ నక్షత్ర స్టోర్ వచ్చేసి మనకి ఐడిబిఐ బ్యాంక్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుందండి. మీకు లొకేషన్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఎగ్జాక్ట్ ఆ బ్యాంక్కి ఆపోజిట్లోనే ఉంటుంది. కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఈ స్టాల్ వచ్చేసి వర్క్ బ్లౌజెస్ అండి. 450 ఆ రేంజ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ప్లెంటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇందులో హెవీ వర్క్స్ ఉన్నాయి కదండి డిస్ప్లే చేసినవి, అవైతే మనకి 1400, 1600 అలా చెప్తున్నారు.
సింపుల్ అయితే మనకి 485 నుంచి స్టార్ట్ అయ్యాయి. కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. కాకపోతే క్వాలిటీ అనేది నాకు పెద్ద సూపర్ క్వాలిటీ లాగా అయితే ఏమనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయి. బట్ పర్టికులర్గా ఈ టిష్యూ బ్లౌజ్ పైన వచ్చిన వర్క్ అయితే చాలా బాగా చేశారండి. అంటే క్లాత్ కూడా టిష్యూ క్లాత్ బాగుంది, అండ్ దానిపైన వచ్చిన వర్క్ కూడా మంచి హెవీ వర్క్ వచ్చిందనమాట. అంటే దానిపైన యూజ్ చేసిన మెటీరియల్ ఎన్ని డేస్ వరకు అంత బాగుంటుందో మనకు తెలియదు కదా. సో రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, కానీ సో ఇలా రెడీమేడ్గా వర్క్ వేసిన బ్లౌజెస్ నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు. సో పర్టికులర్గా నాకు తెలియదు. బట్ చాలామంది ఏంటంటే ఇక్కడ శారీస్ షాప్స్లలో తీసుకొని డైరెక్ట్గా అవి తీసుకొచ్చి వాటికి తగ్గట్టుగా మ్యాచింగ్ వర్క్ బ్లౌజెస్ అనేవి ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నారండి. చాలామంది కొంటున్నారు, చూశాను నేను. ఈ 485-500 రేంజ్లో ఉన్న బ్లౌజెస్ అయితే చాలామంది తీసుకున్నారు. అండ్ ఈ ఫుట్వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఒక బండి మీద పెట్టున్నాయన్నమాట. సో 180, 170, 200 బిలోనేనండి. ప్రతి ఒక్కటి 200 బిలోనే ఉన్నాయి. బట్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో. మంచి ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వేసుకోవడానికి మంచి మంచి ట్రెండీ కలెక్షన్ అనేది ఈ ఫుట్వేర్ అయితే నాకు ఇక్కడ కనిపించింది. ఇంకొక బండి పైన వెల్వెట్ బ్యాంగిల్స్ పెట్టారనమాట. ఇందులో 2 డజన్స్ 2.5 డజన్స్ దాకా వస్తాయనుకుంటా అండి. మనకి ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్. వెల్వెట్ బ్యాంగిల్స్ అయితే 50 రూపీస్ అండి. అండ్ దీని పక్కన వేరే బ్యాంగిల్స్ ఉన్నాయి, అవి వచ్చేసి 60 రూపీస్ ఒక సెట్ అనమాట. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. మంచి పాపప్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఎల్లో, రెడ్, గ్రీన్, తర్వాత పేస్టల్ కలర్స్, బ్లాక్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి కంప్లీట్ సెట్ 60 రూపీస్ అనమాట. ఇందాక ఏంటంటే 50 రూపీస్. ఇవి కూడా బాగున్నాయండి. మంచి మంచి కలర్స్ ఉన్నాయి. మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. తర్వాత సింగిల్ కలర్ ఉంటాయి కదండి, గ్రీన్, రెడ్, మెరూన్ అలా కూడా ఉన్నాయన్నమాట. సో ఈ బండి పైన బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో మనకి ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా బాగా దొరుకుతుందండి. కిడ్స్కి ఫుట్వేర్ ఉంది, తర్వాత మనకి గర్ల్స్కి కావాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. సో ప్రైస్ రేంజ్ అడిగితే 350, 250, 280 ఆ రేంజ్లోనే ఉన్నాయి. మ్యాక్సిమం 400 లోపే ఉన్నాయన్నమాట ఏది ప్రైస్ అడిగినా కూడా. బట్ ట్రెండీ కలెక్షన్ ఉందండి, మంచి మంచి కలెక్షన్ ఉందన్నమాట ఫుట్వేర్లో. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు కదా వేసుకోవడానికి. సో అలాంటి వాళ్ళకైతే మంచి మంచి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. సో ఫుట్వేర్కి సంబంధించిన వాటిలలో నాకు ఈ పర్టికులర్ స్టాల్లో కలెక్షన్ అనేది చాలా బాగా నచ్చిందండి. ఇది మనకి విఆర్కే సిల్క్స్ ఆపోజిట్లోనే ఉంటుందండి. సో ఇలా చూసుకుంటూ పోతే ఎంత కలెక్షన్ ఉందోనండి. జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో కలెక్షన్ అయితే సూపర్బ్ అండి. మల్టిపుల్ స్టాల్స్ ఉంటాయి, మల్టిపుల్ స్టోర్స్ ఉంటాయి. ఒక్కటని కాదు, ఒకదానికి మించింది ఇంకో దానిలో దొరుకుతుందన్నమాట. సో అమ్మాయిలకు కావాల్సిన ఎలాంటి కలెక్షన్ అయినా సరే మనకి షాప్స్లలో దొరికిపోతాయండి. సో జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా వెళ్ళండి. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అన్ని రకాల కలెక్షన్ ఉంటుంది, క్వాలిటీస్ కూడా బాగున్నాయి. ప్రైస్ రేంజ్ కూడా మనం అఫోర్డబుల్ రేంజ్లోనే ప్రైజెస్ ఉన్నాయండి. మరీ ఓవర్గా చెప్పడం కూడా ఏమీ లేదు. సో దాని క్వాలిటీని బట్టి ఆ కలెక్షన్ని బట్టి వాళ్ళు ప్రైస్ చెప్తున్నారు. మరీ ఎక్కువ ప్రైస్ చెప్పారని కూడా నాకు పెద్దగా ఎక్కడ అనిపించలేదు. అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అంటే స్ట్రీట్ షాపింగ్లో దొరికేంత నార్మల్ క్వాలిటీ లాగా లేవండి ఇక్కడ షాప్స్ అన్నీ. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే మంచి పెద్ద పెద్ద స్టోర్స్లలో మనకి కలెక్షన్ ఎలా ఉంటుందో సో అవే ఇక్కడ మనకి ఒక స్ట్రీట్ షాపింగ్లో దొరికిపోతాయి అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. సో నేనైతే జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ అనేది మ్యాక్సిమం కవర్ చేశానండి, ప్రతి ఒక్క స్టాల్ని.
మ్యాక్సిమం కవర్ చేస్తూ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, కలెక్షన్ ఎలా ఉందనేది క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు తప్పకుండా వీడియోస్ని చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.